వెంకటేశాయ. భారతీయ సనాతన ధర్మం మనకి ఎన్నో శాస్త్రాలని, ఎంతో పరిజ్ఞానాన్ని మనకి అందించింది. అయితే వాటిని మనం తెలుసుకుంటే నిజంగా ఈరోజు చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం. ఉదాహరణకి పూర్వకాలంలో అసలు కాలాన్ని ఎలా లెక్కించారో తెలుసుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కాలాన్ని ఈ రోజున మనము సెకనులు, నిమిషాలు, గంటలతో మనం కొలుచుకుంటున్నాము. కానీ ఇంతకన్నా చిన్న పరిమాణంతో మన పూర్వీకులు కాలాన్ని పరిగణించారంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. ఉదాహరణకి 0.03 సెకనుని ఒక త్రుటిగాను, 60 త్రుటులను ఒక రేణువుగాను, 60 రేణువులని ఒక లవగాను, 60 లవలని ఒక లిక్షకుగాను, 60 లిక్షకులు ఒక లిప్తగాను, 60 లిప్తలని ఒక విఘటిగాను, 60 విఘటులు ఒక ఘటిగాను, 2 ఘటులని ఒక ముహూర్తంగాను, 30 ముహూర్తాలని ఒక నక్షత్ర అహోరాత్రంగాను చెప్పారు. అంటే ఒక నక్షత్ర అహోరాత్రం అంటే ఒక రోజు అన్నమాట. అంటే 24 గంటలు. ఇంత చిన్న పరిమాణంతో మన పూర్వీకులు నక్షత్రాలు, గ్రహాల యొక్క స్థానాన్ని లెక్క కట్టి ఆనాడు జాతకాలు కానీ, జ్యోతిషం కానీ చెప్పేవాళ్ళంటే మనకి నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. ఇట్లాంటి విషయాలు ముందు ముందు మనం ఇంకా ఎన్నో తెలుసుకుంటూ మన శాస్త్రంలోని అమూల్యమైనటువంటి ఈ మణిరత్నాలని మనం అందరం కూడా భవిష్యత్ తరాలకి అందిద్దాం. ఓం నమో వెంకటేశాయ.